Good morning friends, welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఒక స్పెషల్ అకేషన్ కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఇప్పటివరకు ఎప్పుడు అటెండ్ అవ్వనంత స్పెషల్ అన్నమాట. జనరల్ గా ఫంక్షన్స్ పార్టీస్ ఇట్లాంటి అని అంటే మనం యూజువల్ గా అటెండ్ అయ్యే ఎక్కువ ఉంటాయి కదా. బట్ ఈ రోజు నేను వెళ్తున్న అకేషన్ ఈజ్ అబౌట్ అ బుక్ లాంచ్. సో బుక్ లాంచ్ అనే ఒక అకేషన్ కి ఇంతవరకు నేనైతే ఎప్పుడు అటెండ్ కాలేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో దానికోసమే ఇక్కడ రెడీ అవ్వబోతున్నాను. అండ్ ఏంటి ఎక్కడికి ఏంటి ఇదంతా కూడా మీరు తర్వాత వ్లాగ్ లో చూసేద్దరు. కానీ ఫస్ట్ అయితే ఏం కట్టుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళాలి అనగానే ఏం కట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, దిస్ ఇస్ ద ఫస్ట్ డౌట్ ఐ గెట్. సో యూజువల్ గా సో అందుకని ఇప్పుడు ఏం కట్టుకోవాలి అన్నది బాగా ఆలోచించి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఫైనల్ గా డిసైడ్ అయ్యా. చూపిస్తా ఉండండి. సో ఈ శారీ కట్టుకుందాం. యూజువల్ గా నేను ఎక్కువ బ్రైట్ కలర్స్ కట్టుకుంటూ ఉంటాను. యూ ఆల్ నో దాట్, ప్రతిసారి షేర్ చేస్తుంటా. బట్ ఈ మధ్య ఎందుకునో నేను బ్యాక్ టు బ్యాక్ లైట్ కలర్స్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నా అనమాట. అండ్ ఐ గాట్ దిస్ లైట్ కలర్ శారీ. ఇది ఎప్పుడు షీ నీడ్స్ లో తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను. మొత్తం ఇంతే, ఒక టిష్యూ శారీ అనమాట. టిష్యూ పట్టు లాగా కనిపిస్తుంది. ఇట్స్ అ ఫ్యాన్సీ శారీ. బట్ నాకు భలే బాగా నచ్చింది అనమాట. ఎటువంటి కాంట్రాస్ట్లు డార్క్ కలర్స్ ఏం లేకుండా జస్ట్ బేబీ పింక్ లాగా రేపు కొంచెం రిబ్బన్ బార్డర్ లాగా వచ్చింది. సో ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. మొత్తం ఇలా టిష్యూ శారీ అనమాట. ఇలా అలాంటి సీత్రుగా లేదు. ఇది కూడా చూడండి, చెయ్యే కనిపించట్లేదు దీనిలో బట్టి, అస్సలు సీత్రుగా లేనే లేదు. సో ఈ శారీ కట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కొంచెం డిగ్నిఫైడ్ లుక్ కూడా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే కొంచెం డిఫరెంట్ మోడల్లో స్టిచ్ చేయించా అనమాట. డిఫరెంట్ మోడల్ అంటే నేను వేసుకోలేదు. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా జస్ట్ ఒక చిన్న మ్యాండ్రిన్ కాలర్ లాగా వచ్చి ఒక డ్రాప్ లాగా వచ్చింది. ఫ్రంట్ సైడ్ నార్మల్ ఇట్లా కొంచెం యూ షేప్లో నెక్ అనమాట. జస్ట్ చిన్న పఫ్ హ్యాండ్స్ విత్ ద సేమ్ బార్డర్స్. బార్డర్ కూడా సేమ్ కలర్లో ఉంది కాబట్టి అంతలా కనిపించట్లేదు. ఇలా స్టిచ్ చేయించా అనమాట. చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టించి నెక్ ఇలా. సో వెనక సైడ్ హై నెక్ వస్తుంది, ఇక్కడ వరకు నెక్ ఉండి ఫ్రంట్ సైడ్ కొంచెం మామూలు ఇలాగా వస్తుంది అనమాట. వేసుకున్న చూస్తున్నప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేయించాను. ఈ బ్లౌజ్ నేను డ్రేప్ సూత్ర అని ఇక్కడే నాచారంలో ఉంటుందన్నమాట, ఆ బొటిక్ లో స్టిచ్ చేయించాను. ఇలా దగ్గర ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అసలు మొత్తం ఇట్లా అతికినట్టుగా. అండ్ మనం ఏ డిజైన్ చెప్పినా ఆ డిజైన్ లో స్టిచ్ చేసేస్తారు. డ్రేప్ సూత్ర అని చెప్పి. మీకు అడ్రస్ కావాలి అనుకుంటే లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తానులేండి. ఇఫ్ యూ వాంట్ ట్రై, నియర్ బై ఉండే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో ఇది శారీ అయితే కట్టుకుందామని ఇలా డిసైడ్ అయ్యాను. అండ్ యాజ్ ఇది హై నెక్ కాబట్టి జ్యువెలరీ ఎక్కువ పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు. సింపుల్ గా ఏదైనా పెట్టుకుందాము, ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫాస్ట్గా రెడీ అయిపోదాం. అండ్ కొంచెం ఇది టిష్యూ శారీ కాబట్టి ఐ థాట్ లైక్ దీన్ని కొంచెం ప్రీ ప్లీటింగ్ చేసుకుందామా అని అనిపిస్తుంది. ఎందుకంటే కుచ్చిళ్ళు ఒకసారి మనం స్టెప్స్ కుచ్చిళ్ళు పెట్టేసి ఒకసారి ఐరన్ చేస్తాం అనుకోండి, మంచిగా అలా ఉంటుంది అన్నమాట శారీ. ఇదంతా సాఫ్ట్ శారీ కాదు కాబట్టి ఇప్పుడు ప్రీ ప్లీటింగ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నా అనమాట ఈ శారీని. సో ఫైనల్గా రెడీ అయిపోయాను. శారీ కట్టేసుకున్నా. అండ్ దీనిపైకి జ్యువెలరీ కూడా ఇది పన్నాలో కొన్నదే అనమాట. కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది దీని ఈ స్టైల్కి నన్ను అనిపించింది. సో ఈ నెక్లెస్ పెట్టుకున్నా అండ్ చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సేమ్ పింక్ అండ్ పర్ల్తో వచ్చిన వైట్ స్టోన్స్తో వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో వాళ్ళ షాప్కి వెళ్తూ వాళ్ళ జ్యువెలరీయే పెట్టుకుని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను నా పింక్ స్టోన్ అండ్ పర్ల్ సెట్ ఉంటుంది కదా, ఇదే పెట్టుకున్నా అనమాట. సో ఈ శారీకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అనిపించింది. ఎందుకంటే దిస్ ఈస్ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ కదా. సో మోస్ట్ గోల్డ్ కనిపించేలా అలా కన్నా ఇలాంటి ట్రెండీ జ్యువెలరీ అయితే బాగుంటుంది అని చెప్పి ఇది వేసుకున్నాను. అండ్ ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది నాకు. సింపుల్గా ఇలా రెడీ అయ్యా. దీనికి బ్రేస్లెట్ అండ్ దీనికి వాచ్, దట్స్ ఇట్. మొత్తం అంతా కూడా ఒకటే టోన్లో కొంచెం లైట్ కలర్ కదా ఆబ్వియస్లీ. అలాగే కొంచెం జ్యువెలరీని కూడా మరీ ఎక్కువ గాడిగా కాకుండా జస్ట్ ఇట్లా పెట్టుకున్నా అన్నమాట. హెయిర్ కూడా లూజ్ హెయిర్ వేసుకున్నా. సో ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందికి వెళ్ళాక షేర్ చేస్తానులేండి. అండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా పెద్ద హ్యాండ్ బ్యాగ్ లాగా కాకుండా ఈ చిన్న క్లచ్ లాగా ఇది తీసుకెళ్దాం అనుకున్నాను. ఇది కూడా సేమ్ ఈ శారీకి మంచిగా మ్యాచ్ అవుతుంది నేను అనిపించింది అన్నమాట. సేమ్ అలాగే ఒక షైనీ హ్యాండ్ బ్యాగ్ చిన్నది, ఎక్కువ స్టఫ్ కూడా లేదు కాబట్టి ఇది సరిపోతుందిలే అని ఇదే పిక్ చేసా అండి. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పీజేఈకి. సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి.
ఒక డిఫరెంట్ లుక్ లాగా అనిపించింది, చాలా డీసెంట్ గా చాలా స్టైలిష్ గా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఈవెంట్ అయితే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో జరిగిందండి, పీజేఈలో పారడైజ్ ఆపోజిట్ లో ఉంటుంది కదా అక్కడ అనమాట. బయట అంతా కూడా ఇలాగా బ్యూటిఫుల్ గా డెకోర్ చేసి అంతా నీట్ గా అరేంజ్ చేశారు. ఈ బుక్ రాసింది దేవాంశ్ అనమాట. సో యూ కెన్ సీ హిజ్ నేమ్ ఆర్ దేర్. బుక్ పైన కూడా తన పిక్చర్ చూడొచ్చు. హీస్ దేవాంశ్, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఓనర్ అనమాట. సో బయట అంతా ఇలా బ్యూటిఫుల్ గా డెకోర్ చేశారు. లోపలికి వెళ్ళిపోయాం ఇంకా అందరం. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే బుక్ అన్వేలింగ్ కి ఇలా అరేంజ్ చేసి ఉంచారనమాట. అన్వేల్ చేయంగానే టడా, దట్స్ ద బుక్ కవర్ పేజ్ అనమాట. అండ్ పైన కాన్ఫరెన్స్ రూమ్ లో అరేంజ్ చేశారు. అండ్ తను బుక్ చదివి వినిపించారు. అండ్ ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా అవన్నీ కూడా అడగమని, అంతా ఒక ఇంటరాక్షన్ లాగా జరిగింది. అండ్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇన్వైట్ చేశారనమాట. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వచ్చారు, పన్నాతో వర్క్ చేసిన వాళ్ళంతా. దేవాంష్ని కలిసిన ప్రతిసారి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే హీస్ సో ఎంతూజియాస్టిక్ అండ్ సో పాజిటివ్. కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ ఈ బుక్ రైటింగ్ వి ఆల్ నో ఇట్స్ నో స్మాల్ ఫీట్. ఇట్ టేక్స్ ఎ లాట్, లైక్ పేషెన్స్, డెడికేషన్, నాలెడ్జ్, వాట్ నాట్. బట్ బుక్ చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఒక కొత్త సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు గోల్డ్ జ్యువెలర్ పైన. సాంగ్ కూడా చాలా బాగుంది. ఇట్ వాస్ ఫన్. అందరం చూసి భలే నవ్వుకున్నాం. వాళ్ళే ఓన్ గా క్రియేట్ చేశారన్నమాట ఈ సాంగ్ ని కూడా, చాలా బాగుంది. సో అందరం ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ లాగా నడిచింది. సో హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. బుక్ అయితే చాలా చాలా బాగుంది, షార్ట్ అండ్ స్వీట్. సో అందరికి వచ్చిన వాళ్ళకి తన సైన్డ్ బుక్ ఒక కాపీ ఇచ్చారు. Thank you so much, and congratulations for this amazing milestone. Thank you. Wishing you more power, more success, and many more milestones to have. Thank you. All the best. ఇంకా తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కూడా కొంచెం కలిసి కబుర్లు ఆడుకున్నాం అనమాట. కొంతమంది వెళ్ళిపోయారు, యాంకర్ సంతోషి గారు, భవానీ పాఠశాల భవానీ గారు, ఇట్లా అందరం కలిసి మాట్లాడుకున్నాం. తెలంగాణ పిల్ల, మీ సంధ్య, వీళ్ళందరూ కూడా వచ్చారు కానీ వాళ్ళు కొంచెం త్వరగా వెళ్ళిపోయారనమాట. హలో, ఐమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. అండ్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ ద బుక్ వాజ్ ఆసమ్. ఎందుకంటే మనం వెళ్ళింది బుక్ లాంచ్ డే కదా. సో ఆబ్వియస్లీ బుక్ ఈజ్ ద హీరో. సో వీ గాట్ అ బ్యూటిఫుల్ హ్యాంపర్ టు. ఇలా ఒక హ్యాంపర్ విత్ ఆల్ సమ్ ఇలా బుక్, ఇట్లా కొన్ని పేపర్స్, చిప్స్, క్యాండిల్స్ ఇట్లాంటివన్నీ పెట్టి ఇచ్చారనమాట. సో దిస్ వాజ్ ద హ్యాంపర్ అక్కడ తీసుకున్నది. అండ్ బుక్ గురించి అయితే సెపరేట్గా చెప్పి తీరాలండి. ఎందుకంటే మనం గోల్డ్ వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. కామన్గా మనకి ఆ ప్యూరిటీ గురించి కానీ, హాల్ మార్కింగ్ గురించి కానివ్వండి, వేస్టేజ్ గురించి కానివ్వండి, స్టోన్ జ్యువెలరీ గురించి కానివ్వండి, ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తుంటాయి. రీసేలింగ్ గురించి కానివ్వండి, రీసేల్ వాల్యూ గురించి ఇట్లాగా. సో అటన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అన్నిటికీ ఆన్సర్స్ అనమాట ఇందులో. So the title itself tells like stop, don't buy jewelry until you read this. సో జ్యువెలరీకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశారు ఇందులో. సో బుక్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఒక ఓవర్వ్యూ చూస్తేనే అర్థమైపోయింది అనమాట. అండ్ యూ కెన్ సీ టెస్టిమోనియల్స్లో ఇక్కడ నాది కూడా ఉంది. ఇదిగోండి, సంధ్య యూట్యూబ్ బ్లాగర్, మామ్ అండ్ మీ టాక్స్. సో టెస్టిమోనియల్లో మంది కూడా వేశారు. ఐ వాజ్ సో హ్యాపీ లుకింగ్ అట్ దిస్. సో బుక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ లైక్ బిగ్ పారాగ్రాఫ్స్ ఉండి అలా ఏం కాదు. చాలా ఈజీగా పాయింట్ వైజ్ స్పాట్ అనమాట. జస్ట్ ఆ పాయింట్ వైజ్ పిన్ పాయింట్ లాగా అన్ని ఇట్లా మెన్షన్ చేశారు ఇందులో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చాప్టర్స్ ఇందులో. మనకి ఎవ్రీథింగ్ జ్యువెలరీకి సంబంధించి అన్ని కవర్ చేశారనమాట ఇందులో. యూజువల్గా వచ్చే డౌట్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను. సో హాల్ మార్కింగ్ కానివ్వండి, స్టడెడ్ జ్యువెలరీ గురించి కానివ్వండి, ఏమన్నా లోన్ తీసుకోవాలనుకుంటే ఎలా అన్నది కానివ్వండి, స్కీమ్స్ గురించి కానివ్వండి, డిఫరెంట్ జ్యువెలరీస్ అవైలబుల్ గురించి కానివ్వండి, ఇట్లా ఎవ్రీథింగ్ అన్నీ కూడా అనమాట. మోస్ట్లీ అన్ని టాపిక్స్ కవర్ చేశారు. సో జ్యువెలరీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. ఎందుకంటే అన్ని కవర్ చేశారు కాబట్టి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది ఈ బుక్. సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే అమెజాన్లో చెక్ చేయొచ్చు ఈ బుక్ని. యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ దేర్. సో ఈ బుక్ లాంచ్ అయితే చాలా బాగా జరిగింది. చాలా మంది
ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారనమాట. దోస్ హూ వర్క్ విత్ పీజేఈ వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. అంటే పీజేఐతో వర్క్ చేసిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారు. సో చాలా మందిని కలవడం అంతా హ్యాపీగా అనిపించింది. ప్రోగ్రామ్ అంతా కూడా బాగా జరిగింది. ఈ ఈవెంట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం అనమాట. ఎవరైతే పీజేఐతో వర్క్ చేస్తారో వాళ్ళందరి కోసం అన్నట్టుగా మమ్మల్ని మాత్రం పిలిచి ఇలా ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేశారు. సో ఇట్ వాస్ ఫన్, బాగుంది. అంతా కూడా మంచిగా టైం స్పెండ్ చేసి అందరితో కలిసి మాట్లాడి వచ్చాం. ఇంకా నేను అందరితోటి కలిసి క్లిప్పింగ్ అది తీసుకోలేకపోయాను అనమాట. ఎందుకంటే వర్షం పడేలా ఉంది. నేనే ఒకళ్ళు అలాగా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. సో ఉన్న వాళ్ళు సంతోషి గారు కానీ అట్లా భవానీ గారు కానీ వీళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకోగలిగాను. మొత్తం ఈవెంట్ అంతా కూడా చాలా బాగా జరిగింది. సో దట్ వాస్ అబౌట్ ద బుక్ లాంచ్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.